హలో అందరికీ, ఈరోజు అయితే చట్నీ చేస్తున్నాను. ఇడ్లీకి కానీ దోశలు కానీ చాలా బాగుంటుంది. కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇప్పుడైతే 7 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాము. దీంట్లో పల్లీలు కూడా వేసేసుకుందాము. పల్లీలు ఇంకా కొబ్బరికాయ రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకుందాము. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ కొబ్బరికాయలని మిక్సీ కొట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇందులో పుట్నాలు వేసుకుందాము. వేయించిన పచ్చిమిర్చి ఇంకా పల్లీలు వేసుకుందాము. ఆ తర్వాత సరిపడా చింతపండు వేసుకుందాము. ఇంకొంచెం ఉప్పు వేసుకుందాము. వేసుకున్నాక దీన్ని మిక్సీ కొట్టేయాలి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడైతే అయిపోయింది. దీన్ని బౌల్లో తీసుకుందాము. సాల్ట్ సరిపోతే ఈ టైంలో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు ఇంకా కరివేపాకు వేసుకుందాము. నేనైతే ఎండుమిరపకాయ వేయట్లేదు, నాకైతే స్పైస్ సరిపోయింది అందుకని. ఇంతే అండి. నేను ఇంతకంటే ఎక్కువ పప్పులు ఇవేం వేయను, డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసేస్తాను. ఇప్పుడైతే దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకుందాము. అయిపోయిందండి చట్నీ. చూసారా ఎలా వచ్చిందో? టేస్ట్ అయితే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.